మన సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రతా దళాలకు సంబంధించి ఇండిజినైజేషన్ ఏదైతే స్వదేశీయంగా మనం చాలా చేద్దాం అనుకుంటున్నామో వాటిలో ముఖ్యంగా కెనైన్స్ని అంటే దేశీ బ్రీడ్స్ని వాడాలనుకుంటున్నాం. ఇంతకుముందు జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్, బెల్జియన్ మెలినాయిస్ ఇవన్నీ వాడేవాళ్ళం అనమాట. దేశీ బ్రీడ్స్ వాడుతున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. వీటి ఖర్చు కూడా దేశీ బ్రీడ్స్ ఈ రాంపూర్ బ్రీడ్ కావచ్చు, ముదోల్ బ్రీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ఖర్చు చాలా తక్కువ, వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అండ్ ఇవి మన హార్ష్ క్లైమేట్లో కూడా డెజర్ట్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, జంగిల్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, అంటే మన క్లైమేట్కి ఇవి ఎక్కువ అడాప్ట్ అవుతాయి. వీటిని పాట్రోలింగ్ కానీ, కాంబాట్ కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ డ్యూటీస్ కానీ వీటికి ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ముదోల్ హౌండ్ అనేది ఇది కర్ణాటక బేస్ అనమాట. ఇది ఎర్స్ట్వెల్ ముదోల్ కింగ్డమ్ వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు, రాజులు ఈ కుక్కలు ఎక్కువ వాడేవాళ్ళంట. ఇది డెక్కన్ ప్లాట్యూ రీజన్కి సంబంధించింది. ఈ కుక్కలు చాలా స్లిమ్గా ఉంటాయి. మనకు చూస్తే వీటికి బోన్స్ తప్ప ఏమీ కనిపించవు అనమాట. కానీ వీటి ఎండ్యూరెన్స్ చాలా ఎక్కువ, అంటే ఎంత అనేది పని చేయగలవు. వీటి విజన్ కూడా ముదోల్ హౌండ్స్ యొక్క చూపు కూడా చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా హంటింగ్ కానీ, గార్డింగ్ కానీ ఇవి బాగా పనికొస్తాయి. మరాఠా ఆర్మీ వాళ్ళు కూడా ఈ ముదోల్ జాతి కుక్కల్ని విరివిగా వాడేవాళ్ళంట. ఇక్కడ మరొక రకం రాంపూర్ హౌండ్స్ అంటే రాంపూర్ బ్రీడ్ డాగ్స్. ఇవి ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రాంతంలో అక్కడ రాజులు, నవాబ్స్ ఎక్కువగా వీటిని పెంచేవాళ్ళంట. ఇవి క్రాస్ బ్రీడ్ అని చెప్పొచ్చు. ఆఫ్ఘాన్ హౌండ్స్ మరియు ఇంగ్లీష్ గ్రే హౌండ్స్ యొక్క క్రాస్ బ్రీడే రాంపూర్ హౌండ్ అనమాట. ఇవి చాలా టాల్గా అంటే ఎత్తుగా చాలా బజులార్గా ఉంటాయి అనమాట. ఈ రాంపూర్ హౌండ్స్ యొక్క వాకింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ, 40 మైల్స్ పర్ అవర్. వీటి స్టామినా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.